నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు రావడం జరిగింది. మన మహాజన రాష్ట్ర సమితి నాయకత్వంలో ఈరోజు మన మిత్రులు చాలా వరకు అందరూ కార్మికులు, చర్మకారులు, రోడ్లపైన చెప్పులు కుట్టేవాళ్ళు, అదేవిధంగా హమాలీలు, అదేవిధంగా రిక్షా కార్మికులు, వలస కార్మికులు, వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా, వలస కార్మికులు కొన్ని ఏళ్ల నుంచి రకరకాలుగా వేరే ప్రాంతాల నుండి వచ్చి ఒక చోట అడ్డకూలీలుగా మారి వాళ్ళ జీవన విధానాలు ఇబ్బందిగా ఉన్నాయి. అదేవిధంగా హమాలీలు తీసుకుంటే మార్కెట్ యార్డులలో, మండీలలో, అదేవిధంగా కూరగాయల మార్కెట్లలో కొన్ని ఏళ్ల నుండి సరుకులు రవాణా విధంలో మూటలు మోస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా రవాణాకు సంబంధించి ఈ భారతదేశంలో హమాలీలు ఒక దిక్సూచిగా ఉన్నారు. ఈ భారతదేశంలో ఎక్కడైనా కానీ హమాలీ చేస్తారంటే వాళ్ళు రవాణా సరుకులకు సంబంధించి అన్ని విధాలుగా వాళ్ళే అజెండా. అదేవిధంగా రిక్షా కార్మికులు కొన్ని ఏళ్ల నుంచి ఒకప్పట్లో ప్యాసింజర్ రిక్షాలుగా ఉండేప్పుడు వాళ్ళు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు తీసుకొని పోవాలంటే ఆ ప్యాసింజర్లను తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈరోజు కాలం నేటి పరిస్థితుల్లో ఆటోలు, క్యాబ్లు రకరకాలుగా రావడంతో ఈరోజు రిక్షా కార్మికులు దాదాపు అంటే లగేజ్ రిక్షా కార్మికులుగా తయారైపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా వీళ్ళకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా చర్మకారులు, చెప్పులు కుట్టే కార్మికులు రోడ్లపైన దుమ్ము ధూళికి రకరకాలుగా ఇబ్బందులకు, వాతావరణానికి, లైట్ స్తంభాల కాడ, డ్రైనేజీ కాలువల దగ్గర, కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఇట్లా వాళ్ళు చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తారు. వాళ్లకు చర్మకారుల సహకార సంఘం అని లిడ్ క్యాప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ లిడ్ క్యాప్ సంబంధించి దాదాపు 1000 ఎకరాలలో, 100 ఎకరాలలో భూములు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో భూములు ఉన్నాయి. వాళ్లకు అక్కడ స్థలాలలో ఆ దుమ్ము ధూళికి కాకుండా వాళ్లకు రూములు ఏర్పాటు చేయడమా, లేదంటే రేకుల షెడ్లు ఏర్పాటు చేయడమా, లేదంటే ఈయన బంకులు ఏర్పాటు చేసే విధంగా రోడ్లపైన కాకుండా వాళ్ళకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఆళ్లగడ్డ మన ఎంఆర్ఓ గారితో ఒకసారి తెలియజేస్తూ ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఏర్పాటు చేయాలని మా కార్మికులంతా రావడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో అధికారం కావచ్చు, లేదంటే పాలకులు కావచ్చు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరైనా కానీ ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. ఖచ్చితంగా ఈ కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా ముందుండాలని మహాజన రాష్ట్ర సమితి నాయకత్వం, ఎంఆర్పిఎస్, ఇంకా సంఘాలు అన్ని విధాలుగా ముందుకు వచ్చి వీళ్ళకు న్యాయం చేసే విధంగా పోరాటం సాగిస్తామని, ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. జోహార్ జోహార్.